ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యేకి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఆ నేతకు సిట్టింగ్ సీటు లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాట్స్ దిస్ ఏబిఎన్ ఇన్సైట్? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. ఇప్పుడు ఆ సెగ్మెంట్ అధికార పార్టీలో రాజకీయాలు రసవత్రంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నేత పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. గత ఎన్నికల్లో దర్శి నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వేణుగోపాల్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించకుండా ముఖ్యమంత్రి జగన్ హ్యాండ్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్ సైలెంట్ అవుతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనే అంశంపై చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోంది. 2009 ఎన్నికల్లో దర్శిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి మద్దిశెట్టి వేణుగోపాల్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని 30,000 పైచిలకు మెజార్టీతో మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేపై మాజీ శాసనసభ్యుడు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేశారట. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తలెత్తిందనే టాక్ నడుస్తోంది. దీంతో దర్శిలో వైసీపీ క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యాపారాల్లో బిజీగా ఉంటే ఆయన తమ్ముడు శ్రీధర్ దర్శిలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించాలన్న విమర్శలు ఉన్నాయి. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారని పార్టీలో చర్చ సాగుతోంది. సీఎం జగన్ పలుమార్లు హెచ్చరించిన అన్నదమ్ముల తీరు మాత్రం మారలేదట. దీంతో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో భేటీలకు మద్దిశెట్టి వేణుగోపాల్ జగన్ కి ముఖం చాటేశారనే విమర్శలు వచ్చాయి. వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే సీఎం జగన్ పై నేరుగా కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలోనూ మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు షాక్ ఇచ్చాయి. బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది, కానీ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా పెరుగుతుందంటూ మద్దిశెట్టి చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి కేంద్రంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్న విధానాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లి పార్టీ కేడర్ కి ముఖం చూపించలేకపోతున్నామంటూ విమర్శించడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ అంతటితో ఆగలేదు. నియోజకవర్గంలో చేసిన పనులకు బిల్లులు రాక పార్టీ నాయకులు తమ సొంత భూములు అమ్ముకుని అప్పులు కడుతున్నారంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారట. మద్దిశెట్టి ప్రాధాన్యత తగ్గించి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అంటూ లేకులు ఇచ్చారు. దీంతో శివప్రసాద్ రెడ్డి కూడా దర్శిలో స్పీడ్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ లేదని ముందుగానే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునేందుకు ఏం చేస్తారన్న చర్చ దర్శిలో జోరుగా సాగుతోంది. జగన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని రాజకీయంగా ఎలా ముందుకు వెళతారో వేచి చూడాలి.